ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావంతో అన్ని వర్గాలపై గ్యాస్ ప్రభావం పడుతోంది. ఇదే పరిస్థితి భద్రాచలం దేవస్థానంలో కూడా వస్తుందా అంటే అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు ఆలయ అధికారులు. భద్రాచలంలో ప్రస్తుతం శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరగనుంది. ఇప్పటివరకైతే నిత్యాన్నదానానికి గ్యాస్ సమస్య లేదని చెప్తున్నారు అధికారులు. శ్రీరామ నవమికి 2 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయనున్నారు. ఈ లడ్డూలకు అవసరమయ్యే గ్యాస్ పంపిణీకి గ్యాస్ కంపెనీలు అంగీకరించాయని అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇరాను అమెరికా ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో గ్యాస్ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ సంక్షోభం వల్ల దేవాలయాల మీద కూడా పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవాలయాల్లో కొంత బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఎటువంటి సమస్య ఉంది? మనం భద్రాచలం టెంపుల్లో ఉన్నాం. భద్రాచలం టెంపుల్ మొత్తం కూడా అన్నదానాలు, అదేవిధంగా నిత్య పూజలకు కైంకర్యాలు అదేవిధంగా ఈ పరిస్థితి. ఇదే నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవం కూడా భద్రాచలంలో అంటే రేపు ఉగాది నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి. శ్రీరామనవమి అంటే ఈ నెల 27, 28 శ్రీరామ నవమి, అదేవిధంగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారు. భద్రాచలంలో ఎటువంటి పరిస్థితి ఉంది? దీని గురించి మనకి భద్రాచలం టెంపుల్లో ఈ నిత్య అన్నదానం కావచ్చు, అదేవిధంగా రేపు శ్రీరామనవమికి లడ్డూల తయారీ కావచ్చు, దీనికి సంబంధించి మొత్తం కూడా మనకి శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ దగ్గర అన్నదానాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి? జనాలకు ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తుల రద్దీని బట్టి రోజుకి 3,000 నుంచి 5,000 జనాలు ఎంతమంది వచ్చినా లేదనుకుంటే పెడతామండి. దానికి కూడా గ్యాస్ ఏ విధమైన ఇంతవరకు ఇబ్బంది ఏం రాలేదు. వాళ్ళు ముందుగా మనం చెప్పిన ప్రకారం ఇంటి ప్రకారం అందజేస్తున్నారు. ఈ అన్నదానాలకైతే గ్యాస్ సంబంధించి ఏమి ఇబ్బంది లేదండి. ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు మనం అడిగిన ప్రకారం ఇంటి ప్రకారం ఇస్తున్నారు. రోజుకి 10-15 సిలిండర్ దాకా ఇస్తున్నారు. అంటే ఆదివారం నాడు కొంత ఎక్కువగా ఉంటుంది. ఆదివారం దగ్గర 4,500 నుంచి 5,000 దాకా ఉంటారు జనాలు. 10 భక్తులు బట్టి మనం అన్నదానం లేదనకుండా పెడతాం. ఎంతమంది వచ్చినా గ్యాస్కి అయితే మనకి ఏ విధంగా ఇబ్బంది లేదు. గ్యాస్కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదనేది అధికారులు చెప్తున్నారు. శ్రీరామునికి దాదాపుగా 2 లక్షలకు పైగా లడ్డూల్ని తయారు చేయాలని దేవస్థానం నిర్ణయం చేసింది. మీరు చెప్పండి ఈ దేవస్థానానికి సంబంధించి శ్రీరామునికి సంబంధించి లడ్డూలు ఎన్ని తయారు చేయబోతున్నారు? దానికి సంబంధించి గ్యాస్ సమస్యను ఎలా ఎదుర్కోబోతున్నారు? గ్యాస్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటింటి ఇచ్చామండి. సప్లై చేయగలమని చెప్పారు. మాకు ఇబ్బంది ఏం లేదు. దాదాపు గత సంవత్సరం 196,000 అమ్మడం జరిగింది. ఈసారి జనాలు బట్టి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా తయారు చేస్తాం. ఎందుకంటే తర్వాత 2 డేస్ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా పబ్లిక్ బాగా రావచ్చు. మాకైతే గ్యాస్కి అయితే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ముందుగా మేము లెటర్ పెట్టాము. దగ్గర 300 సిలిండర్ సప్లై చేయగలమని చెప్పారు. మాకైతే గ్యాస్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సమస్య వచ్చిందా? లేదండి, అసలు ఎప్పుడు గ్యాస్ అనేది ఇబ్బంది కలగలేదు. ఎప్పుడు ఇదే కొద్దిగా వింటున్నాం కానీ మాకైతే ఏ విధంగా వాళ్ళు పాపం ఇబ్బంది పెట్టట్లేదు. అడగంగానే ఇంటి ప్రకారం సిలిండర్లు ఇస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి లడ్డూలు తయారీ చేపట్టబోతున్నారు? 22 నుంచి తయారు చేస్తాం. రోజుకి 50,000 చొప్పున తయారు చేస్తాం. మొత్తం మ్యాన్ పవర్తోనే? మొత్తం మ్యాన్ పవర్ అండి. కాంట్రాక్ట్కి ఇచ్చేసాం. అది వాళ్ళ ద్వారా తయారు చేస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా ఇది మనం చూస్తున్న అన్నదాన కేంద్రం. ఈ అన్నదాన కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ అందరికీ కూడా ముందే టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల ద్వారా భోజనాలు ఇస్తారు. దాదాపుగా 2,000 పైచలకే ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఆదివారం, అదేవిధంగా శనివారం, ఆదివారం నాడు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇటీవల కాలంలో సెలవులు వచ్చినాయంటే చాలు భద్రాచలానికి ఎక్కువ మంది వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి అంతరాయం లేకుండా, ఇబ్బంది లేకుండా అయితే అన్నదానానికి మేము ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్యాస్ కంపెనీలు సప్లై చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.